హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యార్లగడ్డ సిస్టర్స్. ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ నేను ఏంటంటే నార్మల్ ప్యాంట్ అనమాట, అంటే దానికి కుచ్చేమీ లేకుండా ఎలా స్టిచ్ చేయాలి ఏంటి అన్నది ఈ వీడియోలో చూసేద్దాం. నేనైతే దీన్ని 45 ఇంచెస్ తీసుకున్నాను అనమాట హైట్. ఈ క్లాత్ అయితే 4 మడతల మీద ఉందన్నమాట. సో దీన్ని నేను 4 మడతల మీద వేసి కట్ చేశాను. చూడండి, 2 లెగ్స్కి అనమాట. అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి ఉంది. నేను కిస్తా అయితే మొత్తం పెట్టేసుకున్నాను, ఎక్కడా కూడా నేను కట్ చేయలేదు, ఎక్కువ పెట్టుకున్నాను అనమాట. లూజ్ ఉన్నా పర్లేదు అని నాకు కస్టమర్ చెప్పారనమాట. సో నేను దాన్ని బట్టి కుట్టేస్తున్నాను అనమాట. ఇది నార్మల్ ప్యాంట్ ఫ్రెండ్స్. చూడండి, నేను నడుము దగ్గర ఒక 1 ఇంచ్ ఉంచుకుని మొత్తం దానికి అన్నది మొత్తం వేసేసాను ఫ్రెండ్స్. మనకైతే చూడండి కంప్లీట్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ పిస్తా దగ్గర నుండి మనం ముందు వైపు కట్టుకుంటాం కదా, అది 7 ఇంచెస్ వదిలేసాను అనమాట. చూడండి, ఈ లెగ్స్ అనేవి కూడా స్టిచ్ చేసేస్తున్నాను. చూడండి, ఆ పిస్తా దగ్గర వీ షేప్ లాగా ఎలా కట్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి వీటికి జేబులు కూడా పెట్టాలనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే పొలం పనులకు వెళ్ళే వాళ్ళైతే ఖచ్చితంగా ఇప్పుడు ఇది కావాలి, జేబులు కావాలి అని అడుగుతున్నారు. సో మా మదర్కి కూడా స్టిచ్ చేశాను అనమాట. సో చెప్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేను అవి 5 ఇంచెస్ తీసుకున్నాను అనమాట. ఆ జేబులు స్టిచ్ చేయడానికి 2 వచ్చినాయి. 2 మనకి ఎదరవైపు వచ్చేటట్టు వేస్తానన్నమాట. చూడండి, ఆ క్లాత్ అయితే మనకు అయిపోయింది కదా ప్యాంటు. సో దాన్ని బట్టి చూడండి నేను ఎలా వేస్తానో ఏంటో అన్నది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన వీడియో కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్, కామెంట్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీ వాల్యుబుల్ కామెంట్ అయితే నాకు పెట్టండి. మరిన్ని వీడియోలు చేయడానికి నాకు ఇంకొంచెం బాగుంటుందన్నమాట. సో ప్లీజ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి, ఇవైతే 2 కట్ చేసేసాను కదా. నెక్స్ట్ వీటిని స్టిచ్ చేసుకోవడం ఎలాగో చూపిస్తాను. ఏం లేదు ఫ్రెండ్స్, చాలా ఈజీ. ఇది మాత్రం టైలరింగ్ రాని వాళ్ళు కూడా ఖచ్చితంగా నేర్చుకోవచ్చు. మనం ఏం లేదు, ఒక ఆది ప్యాంట్ తీసుకుని ఆది ప్యాంట్ యొక్క పొడవు ఎంత ఉందో చూసుకుని దాన్ని బట్టి మనం కట్ చేసుకుని కుట్టుకోవడమే అన్నమాట. ఏం లేదు, ప్యాంట్ కింద కాళ్ళకి దగ్గర మనం అది 1 ఇంచ్ తీసుకుని నేను రౌండ్గా కుట్టేశాను అనమాట. ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఏ డౌట్ వచ్చినా కానీ నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఖచ్చితంగా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ జేబుల్ని అయితే నేను లోపలికి ఫోల్డ్ చేసి కుడుతున్నాను అనమాట. ఇలా కుట్టిన తర్వాత డైరెక్ట్గా క్లాత్ మీద అటాచ్ చేస్తాను. గుర్తుపెట్టుకోండి, ఇంకొక టిప్ ఏంటంటే ఏ కుట్టు వేసినా కానీ మీరు డబుల్ స్టిచ్చింగ్ అనేది వేయాలి. అలా వేయడం వల్ల మనకు ఎక్కువ రోజులు అయితే వస్తాయి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏది కూడా ఒక స్టిచ్చింగ్ అనేది వేయొద్దు అనమాట. చూడండి, ఈ జేబునైతే 4 సైడ్స్ నేను స్టిచ్చింగ్ అనేది చేసేసాను. ఇప్పుడు మెయిన్ క్లాత్ని తీసుకొని దాని మీద ఫస్ట్ ఒక గీత అనేది గీసుకుంటాను అన్నమాట. ఎందుకంటే అది ఎంతవరకు స్టిచ్ చేయాలి ఏంటి అన్నది మనకు ఒక ఎస్టిమేషన్ ఉంటుందన్నమాట. దాన్ని బట్టి నేను ఇప్పుడు స్టిచ్ చేస్తాను అన్నమాట. చూడండి, ముందుగానే నేను డ్రా చేసుకున్నాను అనమాట. క్లాత్ ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది ప్యాంట్. నేను డబుల్ ఫోల్డింగ్ కాకుండా సింగిల్ ఫోల్డ్ మీద కుట్టాలన్నమాట. చూడండి ఎలా కుడుతున్నాను. ఏమన్నా ఎక్స్ట్రా థ్రెడ్స్ అయి ఉంటే కట్ చేసుకోండి ఫ్రెండ్స్. చక్కగా నీట్గా ఉంటుంది. క్లాత్ అనేది మనం ఏది కుట్టినా కానీ నీట్గా చక్కగా దాని ఫినిషింగ్ అనేది ఉండాలన్నమాట. అలా ఉంటేనే డ్రెస్సులు కానీ బ్లౌజులు కానీ ఏవి కుట్టినా కానీ అవి పర్ఫెక్ట్గా చక్కగా నీట్గా ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి, నేను ఇప్పుడు పాదాన్ని పైకి లేపుతున్నాను అనమాట. చూడండి, అప్పుడే క్లాత్ని పైకి జరిపి అక్కడ నుండి స్టిచ్చింగ్ చేయడానికి నాకు వీలుగా పెట్టుకొని దాన్ని నేను స్టిచ్ చేస్తున్నాను అనమాట. చూడండి, ఫ్రెండ్స్, ప్రతిదీ మనకి కుట్టగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ట్రై చేయండి, మర్చిపోకుండా. ఖచ్చితంగా వస్తుంది.
చూడండి ఫ్రెండ్స్, ఈ ప్యాంట్ అయితే చాలా సింపుల్గా బాగుంటుందన్నమాట. ఎందుకంటే దీనికి కుచ్చు కానీ మోడల్ కానీ ఏమీ లేదు, సింపుల్గా నార్మల్గా ఉండేది. ఇవి ఒకప్పుడు బాగా ట్రెండ్లో ఉండేవి అన్నమాట ఈ ప్యాంట్లు. ఫ్రెండ్స్, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, మీలో ఎంతమందికి ఇలా ఇష్టమో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు, ఎందుకంటే మీకు అర్థం కాదు. పూర్తిగా లాస్ట్ వరకు వీడియో చూస్తేనే మీకంటూ ఒక అవగాహన అనేది ఏర్పడుతుంది ఫ్రెండ్స్. అంతే, అంత గురించి ఏమీ లేదు, అందుకని చెప్తున్నాను, వేరేలా అనుకోవద్దు. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే స్టిచ్చింగ్ అయితే అయిపోయిందనమాట. నిదానంగా చూపిస్తున్నాను మీకు అర్థమవుతుందని. ఇంకో టిప్ ఏంటంటే, మనం పిస్తా దగ్గర పెట్టుకుంటాం కదా, ఇంతనే కాదు, క్లాత్ ఎంత ఉంటే అంత పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల మనకి చక్కగా లూజ్గా ఉంటుంది. అంటే ఇప్పుడు మనం టైట్ అయితే కొంచెం చేయడం కష్టం అనిపిస్తుంది, కానీ లూజ్ ఉందనుకోండి, ఒకటికి 2 కుట్లు వేస్తే సరిపోతుంది అనమాట. టైట్ ఉన్నదానికి లూజ్ ఉన్నదానికి చాలా డిఫరెంట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఎప్పుడూ కుట్టుకునేటప్పుడు అందుకనే ఎక్కువ ఖర్చులు కానీ లూజ్ కానీ ఎక్కువ పెట్టించుకుంటారు. సో మనకి ఫ్యూచర్లో కూడా ఉపయోగపడుతుంది, అందుకని అలా ఎక్కువ క్లాత్ అనేది పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. సో ఇది అయితే నేను చాలా లూజే పెట్టాను. ఫ్రెండ్స్, మనకి లాస్ట్ ఫినిషింగ్ టచ్ అయితే బాగుంది. చూడండి, జేబు అయితే పర్ఫెక్ట్గా స్టిచ్ చేసేసాము, చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, ఫ్రంట్ వైపు అనమాట 2 జేబులు పెట్టాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.